కరీంనగర్ శ్రీకృష్ణ భవన్ లో నంబర్ 1 క్వాలిటీ ఆహార పదార్థాలతో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ డిషెస్, ఉడిపి వెజ్ తో పాటు అన్ని రకాల టీ, టిఫిన్స్, కాఫీ, జ్యూస్లు, ఐస్ క్రీమ్లు మీకోసం సిద్ధం. కోట్ సర్కిల్, కరీంనగర్. ప్రస్తుతం మనతో ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ షౌనక్ చందా పేరెంట్స్ ఉన్నారు. శ్రీ షౌనక్ చందా పేరెంట్స్, వాళ్ళ మాటల్లో కూడా విందాం. అసలు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు. యాజ్ ఏ పేరెంట్స్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో స్పోర్ట్స్ వైపు ఉండే పిల్లలకి సో మరి ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు ఏంటి అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే, మీ పేరండి? అపూర్వ మ్యామ్. సార్ నా పేరు ప్రసాద్ అండి. ప్రసాద్ గారు అండ్ అపూర్వ గారు, అసలు బాబుకి చెస్ మీద ఇంట్రెస్ట్ ఉందని మీకు ఎలా గుర్తించారు ఫస్ట్? యాక్చువల్లీ మేము యాజ్ ఏ పేరెంట్స్గా పిల్లలకి స్పోర్ట్స్ వైపే ఉండాలి అనుకున్నాము. సో స్టార్టింగ్లో వాడు స్కేటింగ్ ఇలా కొన్ని గేమ్స్ ఆడడం జరిగింది. సో ఫస్ట్ చెస్కి పంపించినప్పుడు సరే తన ఫిజిక్ ప్రకారం వాడి ఇంట్రెస్ట్ ప్రకారం చెస్ అనేది వాడికి సెట్ అయింది. సో ఇంకా అలాగే కంటిన్యూ చేస్తున్నాం. నార్మల్గా ఫస్ట్ ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు ఆ బాబు? ఫస్ట్ ఇంట్లో ఆడాం మ్యామ్. తర్వాత మన కరీంనగర్లో చెస్ అనూప్ సార్ దగ్గర జాయిన్ చేయడం జరిగింది. ఒక 1 year ఇక్కడే బేసిక్స్ ఆడాడు. లైక్ కరీంనగర్ అన్ని టోర్నమెంట్స్లో విన్ అవ్వడం జరిగింది. సో ఇంకా మనం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి హైదరాబాద్లో ఎంక్వైరీ చేస్తే రామరాజు సార్ అని చెప్పేసి రేస్ చెస్ అకాడమీ అనమాట, అందులో జాయిన్ చేసినాం. గత 5 yearsగా కూడా రామరాజు సారే టీచ్ చేస్తున్నారు. ఇప్పుడు స్టార్టింగ్ వాళ్ళకి 12,000 నుంచి రేటింగ్ ఉంటుందన్నమాట. బాబుకి డైరెక్ట్ 1300 రేటింగ్ వచ్చింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ టోర్నమెంట్ ఆడుతున్నప్పుడల్లా కూడా రేటింగ్ అనేది ప్లస్ మైనస్ జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు బాబుకి 2300 చేంజ్ ఉంది. సో 2500 2600 రావాలన్నమాట. ఇప్పుడు గ్రాండ్ మాస్టర్ నామ్స్ రావాలి అంటే 2500 ఫిడే రేటింగ్ పాయింట్స్ రావాల్సి ఉంటుంది. దగ్గరలో ఉన్నాడు గ్రాండ్ మాస్టర్. అవును మ్యామ్, వెరీ నియర్. ఇంకా పీక్ సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు బాబు 10th అంటున్నారు. సో స్టడీని ఇటు స్పోర్ట్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాడు బాబు? అసలు యాజ్ అ పేరెంట్స్గా మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఏంటంటే ఇది చాలా స్ట్రగులే ఉంటుంది రెండు బ్యాలెన్స్ చేయడం అనేది. కాకపోతే బాబుకి చేసే ఇంట్రెస్ట్ ఉన్నందువల్లనే కంటిన్యూ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు వాళ్ళకి సెల్ఫ్గా ఇంట్రెస్ట్, కమిట్మెంట్ లేకపోతే మనం ఏం చేయలేం. యాజ్ ఏ పేరెంట్స్గా మనం ఎంత సపోర్ట్ చేసినా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ బోత్. యాక్చువల్లీ తను అకాడమిక్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. సో ఆ ధైర్యంతోనే నేను వీళ్ళని స్పోర్ట్స్ పంపించడం జరిగింది. సో ఏంటంటే ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామ్స్ అప్పుడు essay1, essay2 అప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు వచ్చి ఎగ్జామ్స్ రాస్తాడు. డైలీ 1 hour ట్యూషన్, లైక్ ఆన్లైన్ ట్యూషన్ అలా కండక్ట్ చేస్తాము. ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు కరీంనగర్కి వచ్చినప్పుడు స్కూల్కి రిపోర్ట్ చేస్తాడు. అండ్ స్కూల్ తరఫున కూడా వాళ్ళు అలాగే సపోర్ట్ చేస్తారనమాట. స్టడీలో కూడా బాగుంటాడు? స్టడీలో కూడా చాలా బాగా చదువుతాడు మ్యామ్. వచ్చిన 45 days 2 monthsలోనే వాడికి మంచి పర్సంటేజెస్ వస్తాయి. ఇంకొకటి మ్యామ్, చాలా ఇంపార్టెంట్ ఇది, ఫైనాన్షియల్ అనేది చాలా ఇబ్బంది. ఇప్పుడు టోర్నమెంట్స్కి వెళ్ళాలి, అదర్ స్టేట్స్కి కానివ్వండి, ఇప్పుడు స్పెయిన్ అన్నారు, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ బర్డెన్ అనేది చాలా ఉంటుంది. సో ఎలా దాన్ని మెయింటైన్ చేస్తున్నారు? యా మ్యామ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటంటే లైక్ మనీ మ్యాటర్స్. ఇప్పుడు పిల్లలకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా, పేరెంట్స్గా మనకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చెస్ అనేది ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ గేమ్ అనమాట. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే లైక్ మేము మేనేజ్ చేస్తున్నాం, పర్లేదు. నేను కూడా జాబ్ చేస్తుండే, ఇప్పుడు మాది క్యాటరింగ్ బిజినెస్ అనమాట. సో వీఆర్ డూయింగ్ యాజ్ ఆఫ్ నవ్. సో అన్ని టోర్నమెంట్స్లోనే కాదు, కొన్ని టోర్నమెంట్స్లో ఓడిపోవాల్సి కూడా వస్తుంది బాబు. అలాంటప్పుడు మీరు ఎలా సపోర్ట్ చేస్తారండి? ష్యూర్ మ్యామ్. ఫస్ట్ ఏంటంటే అన్నిట్లో విన్ అవ్వరు, అండ్ ఫెయిలియర్ వచ్చినాకనే విన్ వస్తుంది అనేది మేము నమ్ముతాం యాజ్ ఏ పేరెంట్స్గా. ఫెయిలియర్ వచ్చినప్పుడు పిల్లలకి సపోర్ట్ చేసి, ఇప్పుడు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి హ్యాపీ ఫీల్ చేసి కొంచెం మోటివేషన్ ఇవ్వాలి. చాలా అంటే ఇప్పుడు వాళ్ళు కంటిన్యూస్గా 3 to 4 hours ఆడతారు మ్యామ్ ఒక టోర్నమెంట్ అనేది. ఇప్పుడు లైక్ వేరే స్టేట్స్లో ఆడినప్పుడు క్లాసికల్ టోర్నమెంట్ అనేది ఒక మినిమం 4 hours పడుతుంది. సో మినిమం 4 hours వాళ్ళు బోర్డు మీద కూర్చొని స్ట్రెస్ ఫీల్ అవుతారు గేమ్ పోయింది అంటే. స్టార్టింగ్లో ఇబ్బంది అనిపించేది, బట్ ఇప్పుడు తనంతలో తను మేనేజ్ చేసుకుంటున్నాడు. మేము మోటివేషన్, ఇప్పుడు మనం అయ్యో ఓడిపోయి వచ్చాడు ఎందుకు ఓడిపోయామని తిట్టకుండా వాళ్ళని కొంచెం సపోర్ట్ చేసి మిస్టేక్ ఎక్కడ జరిగింది ఏంటి, సో దాన్ని మళ్ళీ అలా కాకుండా రికవర్ చేసుకొని అనలైజ్ చేసి చెప్పడం జరుగుతుంది.
వాళ్ళు సెట్ అయిపోతారు. వాళ్ళు సెట్ అయిపోతారు. స్టార్టింగ్ లో అయితే ఒకసారి ఇక్కడ కరీంనగర్ లో స్టార్టింగ్ లో అయితే ఒక ఇన్సిడెంట్ అన్నమాట. ఫస్ట్ కరీంనగర్ లో అంతా విన్ అయ్యాడు. సో నెక్స్ట్ ఇలా సరే చెప్పారు హైదరాబాద్ లో టోర్నమెంట్స్ ఉంటాయి అని చెప్పేసి హైదరాబాద్ తీసుకెళ్ళినప్పుడు ఇంకా అన్ని ఇక్కడ ప్రొఫెషనల్ గా ఉండదు కదా. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాడు ఫస్ట్ గేమ్ ఓడిపోయాడు, సెకండ్ గేమ్ ఓడిపోయాడు, ఏడ్చాడు చాలా. ఇంకా అప్పుడు వాడికి చాలా గట్టిగా అనిపించింది అని ఇంకా చెస్ నేర్చుకోవాలి అని చెప్పేసి ఇంకా అంత ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి మేము కూడా రామరాజు సార్ దగ్గర అప్రోచ్ అయితే అక్కడ వచ్చిన పిల్లల్లో వీడు సార్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఐ మీన్ సార్ పెట్టిన ఎగ్జామ్లో వీడు పాస్ అవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి రామరాజు సారే అనమాట. సార్ మ్యామ్ చాలా బాగా చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక 5 years నుంచి బాబు అక్కడే ఉంటున్నాడు. సో మ్యామ్ కూడా చాలా చాలా అంటే యాజ్ ఏ పేరెంట్గా చూసుకుంటారు. మ్యామ్ కూడా వెరీ చిన్న పిల్లలు కదా మ్యామ్, ఫీవర్ వస్తుంది, దగ్గు వస్తుంది, అన్నీ వస్తాయి అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ ఇదంతా కాకుండా. సో దే ఆర్ వెరీ సపోర్టివ్, మోటివేట్ చేస్తారు. ఆ సార్ వల్లనే మేము ఇంత దూరం వచ్చామన్నమాట నిజం చెప్పాలి అంటే. ఇంకొకటి సార్, మీరు టోర్నమెంట్స్కి వెళ్తుంటారు కదా, సో ఇక్కడ మన లోకల్ కానీ ఇండియా వైడ్ టోర్నమెంట్స్ అంటే ఓకే, ఫస్ట్ టైం మీరు స్పెయిన్ వెళ్ళారంటున్నారు, ఎలా ఉంది సార్ ఎక్స్పీరియన్స్ అక్కడ? ఓకే మేడం, యాక్చువల్లీ స్పెయిన్ టోర్నమెంట్ ఇస్ అ టఫ్ టోర్నమెంట్ మేడం. యాక్చువల్ అన్ని కంట్రీస్ వాళ్ళు అక్కడ పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వీన్ రేటింగ్ 21 చేంజ్ కాబట్టి కంపల్సరీ మనం అక్కడనే ఆడడం జరుగుతుంది. ఇండియాలో ఆ రేటింగ్ పెద్దవాళ్ళతో ఆడడానికి ఇక్కడ ఇండియాలో అంత ఉండడు. అక్కడ జరిగిన టోర్నమెంట్లో 3 టోర్నమెంట్లలో కూడా చాలా బాగా ఆడడం జరిగింది. ప్రతి ఒక్క టోర్నమెంట్లో 56 పాయింట్స్ ప్లేస్ తోటి ఆడిన 200-300 మెంబర్స్ అవి టాప్ 10-15 బోర్డ్స్లోనే ఉండి అక్కడ సక్సెస్ఫుల్గా టోర్నమెంట్ కంప్లీట్ చేసుకున్నాం మేడం. అక్కడ స్పోర్ట్స్ పరంగా చాలా బాగా ఉంటారు మేడం. చాలా ప్రొఫెషనల్ ప్లేయర్స్ అందరూ GMs ఉంటారు ఎక్కువ. వాళ్ళతోటే మనం తలవడానికి పోతున్నాం కాబట్టి చాలా వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్, ఏజ్ పరంగా అయినా కానీ వాళ్ళ గేమ్ పరంగానైనా వాళ్ళు ఎక్స్పీరియన్స్. వాళ్ళం కూడా ఏజ్ పరంగా చిన్న వాళ్ళమే, ఆట పరంగా కూడా చిన్న వాళ్ళమే. వాళ్ళతో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం వాళ్ళతో ఆడగలుగుతామా ఏంది అని. కాకపోతే వాళ్ళని కూడా ఓడియాము, మాకు 2-3 మెంబర్స్ అయ్యామని కూడా ఓడియడం జరిగింది. అక్కడ చాలా మంచి పర్ఫార్మెన్స్ తోటి మేము మళ్ళీ ఇండియాలో తిరగడం జరిగింది మేడం. చాలా మంచి టోర్నమెంట్, చాలా బాగుంటుంది. వాతావరణం కూడా మేము వెళ్ళిన సిచ్యువేషన్ యాక్చువల్లీ అక్కడ చలి ఎక్కువ ఉంటుందని పిల్లలు కాబట్టి కొంచెం మనం ఎంతైనా వాళ్ళకు డైట్ కంట్రోల్ చేయడం అది అని ఉంటుంది. అట్లాంటివి ఏం జరగకుండా మనం విజయవంతంగానే కంప్లీట్ చేసుకొని వచ్చినాం మేడం. ఇంకా మ్యామ్ స్పెయిన్ గురించి, ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కదా, ఏదైనా షేర్ చేస్తారా ఇంక మన ఎక్స్పీరియన్స్? ఎస్ మ్యామ్, యాక్చువల్లీ వాడికి ఎప్పుడెప్పుడు వేరే కంట్రీలో ఆడాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో అనేది వాడి ఏమన్నమాట. సో ఇప్పుడు వాళ్ళ లాస్ట్ మంత్ వెళ్ళారు కదా 40 days. ఇప్పుడు మన సెప్టెంబర్ మంత్లో హైయెస్ట్ రేటింగ్ కిడ్స్లో హైయెస్ట్ రేటింగ్ గెయిన్ చేసుకున్న దాంట్లో వరల్డ్లో టాప్ 12లో ఉన్నాడు బాబు. 12th పొజిషన్ వచ్చింది, హైయెస్ట్ 60 points అనేది. గ్రేట్. యాజ్ ఏ పేరెంట్స్గా మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి మేడం బాబు మీద? మ్యామ్ యాక్చువల్గా వాడి గోల్ వచ్చేసి గ్రాండ్ మాస్టర్ అనమాట, సూపర్ GM. సో అంతవరకు మేము వాడికి సపోర్ట్ చేయాలి, వాడి గోల్ రీచ్ అయ్యేంత వరకు మేము వాడికి సపోర్ట్ చేయాలి అనేది మా విష్. థ్యాంక్ యూ. ఇంకొకటి విన్నాం, చిన్న బాబు కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్ అని తెలిసింది. సో ఆ బాబు మరి ఈ బాబుని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చాడా, ఎలా అండి? బాబు పేరు ఏంటి? బాబు పేరు వచ్చేసి అన్విత్ అగత్య మ్యామ్. తను కూడా వాళ్ళ అన్నయ్య ఇన్స్పిరేషన్గానే తీసుకున్నాడు యాక్చువల్గా. సో తనకు కూడా రీసెంట్గా ఫిడే రేటింగ్ వచ్చింది ఇంటర్నేషనల్ లెవెల్లో. సో ఇద్దరిని GM చేయాలి అనేది మా విష్. సో చూస్తున్నారు కదా, యాజ్ ఎ పేరెంట్స్గా వాళ్ళు చెప్పిన మాటలు, పిల్లల్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు ఏంటి. చాలా ఉంటాయి, చెస్ అంటే చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి దీనిలో. సో అన్నీ కూడా మేనేజ్ చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. సో ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళని గుర్తించాలి, వాళ్ళకి ప్రోత్సాహాలు కానివ్వండి, ఇంకా సరైన బెటర్మెంట్ ఏదైనా వసతులు కానివ్వండి, ఇవన్నీ కల్పిస్తే ఇంకా పిల్లలు ఇంకా ముందుకెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కెమెరా పర్సన్ వేణుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.